సిలువ వేయటం వల్ల క్రీస్తు శకం టైటస్ అనే రోమన్ చక్రవర్తి, ఎందుకంటే వాళ్ళు తమను తామే శపించుకున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు పాత నిబంధనల సంఖ్యాకాండంలో మాకు ఐగుప్తులో సమాధులు లేవా, మోషే మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకుని వచ్చావా, మమ్మల్ని కొల్లబెట్టడానికి తీసుకుని వచ్చావా, మమ్మల్ని అక్కడ మరి కనాను దేశంలో ప్రవేశపెడతానంటున్నావు, అక్కడ మరి కట్టని ఇళ్లు నాటిన చెట్లు ఇస్తానంటున్నావు, అక్కడ అనాకు వంశీయులు ఉండారు, అక్కడ అనేక మంది నెఫీలు ఉండారు, అమోరీలు ఉండారు, హెత్తీలు ఉండారు, ఎబోసీలు ఉండారు, ఎవేలు ఉండారు, 7 జాతుల వాళ్ళందరూ కూడా తాటి చెట్ల వల్లే 70 అడుగులు ఎత్తుగలిగినటువంటి వారు. వారి దృష్టికి మేము మిడతల వల్లే ఉన్నాం, మా దృష్టికి కూడా మేము మిడతల వల్లే ఉన్నాం. కాబట్టి అలాంటి వారి చేతుల్లో మమ్మల్ని సంహరించడానికి కొనిపోతున్నావా, మాకు సంపత్తులు లేవని, మాకు ఈ అరణ్యంలో మేము ఎందుకు చావలేదని వాళ్ళు ఆ రీతిగా దేవుని మీద సడిగినప్పుడు దేవుడు అన్నాడు, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 66వ వచనంలో, మీరు నా చెవిలో గుసగుసలాడినట్లు మేము అరణ్యంలో ఎందుకు చావలేదు, మేము ఐగుప్తులో ఎందుకు చావలేదు అని చెప్పి మీరు తెలియజేసిన రీతిగా నేను మీ నోట నుండి ఏ మాటలు అయితే వచ్చాయో వాటిని అక్షరాలా నెరవేరుస్తానని దేవుడు వాళ్ళని 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసి వాళ్ళందరూ అక్కడే అరణ్యంలో చచ్చేటట్టు చేసిన తర్వాత ఇద్దరిని మాత్రమే కనానులో ప్రవేశపెట్టారు. కానీ వీళ్ళు కూడా యేసు ప్రభు క్రీస్తు శకం మరి యేసు ప్రభు పిలాతు దగ్గర తీసుకుని వచ్చి ఆయన సిలువ వేయండి అంటే, ఈయనలో ఏ పాపం లేదండి, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగా, కానీ తమను తాము చెప్పించుకునే వాళ్ళ నోట నుండి వచ్చిన మాటల ద్వారా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ తీసుకుని వచ్చి మహాసైన్యముతో వచ్చినప్పుడు ఆ దేవుని మందిరాన్ని కూల్చివేసేసాడు, ప్రాకారములను యెరూషలేమంతా పడగొట్టి వేశాడు, అక్కడ ఉన్నటువంటి రాసుల్ని ఆ సమస్తాన్ని తీసుకుని వెళ్లారు. వారంతా కూడా పారిపోయారు. క్రీస్తు శకం యూదా ప్రజలు 70వ సంవత్సరంలో చెదిరిపోయారు, పారిపోయారు. ఆ ప్రజలందరూ కూడా వాళ్ళు తెప్పించుకున్న రీతిగా 2000 సంవత్సరాలు వాళ్ళు మా ప్రపంచమంతా ఇతర దేశాల్లో నిండిపోయి ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనం చదువుకున్న యెషయా గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడిన రీతిగా, ఇదిగో దేవుడు, నేను యాకోబునందు జాలి పడతాను, వారి సంతతిని నేను తిరిగి వారి యొక్క స్వదేశంలో నేను గాలి రెక్కల మీద తీసుకుని వచ్చి నేను ప్రవేశపెడతాను. గువ్వల వలె వాళ్ళు రెక్కలు చాచి విమానాలలో ఎగిరి వస్తారు, అక్కడ వాళ్ళు పంటలు పండించుకుంటారు, సస్యశ్యామలమైన దేశాన్ని నేను తిరిగి వారికి ఇస్తానని దేవుడు వారి అందు జాలి పడ్డాడు. క్రీస్తు వాళ్ళు చెదిరిపోయిన తర్వాత తురష్కులు, సెరాకన్లు అనే వాళ్ళు అంటే అరబ్ కంట్రీస్ వాళ్ళు జెరూసలేం ఇజ్రాయేల్ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. క్రీస్తు శకం 1917వ సంవత్సరం వరకు 1917వ సంవత్సరం వరకు అది బ్రిటిష్ ఆధీనంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీల్ని క్రీస్తు శకం 1917వ సంవత్సరంలో వాళ్ళు స్వదేశంలో రావటానికి, యాకోబు సంతతి అయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క స్వదేశంలో రావటానికి బ్రిటిష్ వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఒకప్పుడు మరి మన భారతదేశం కూడా బ్రిటిష్ వారి స్వాధీనంలోనే ఉంది, వాళ్ళ పాలనలో ఉంది. ఇశ్రాయేల్ దేశాన్ని తురష్కులు మరి సెరాకన్లు అనే వాళ్ళు ఆక్రమించినప్పటికీ కూడా వాళ్లతో మాట్లాడి వాళ్ళని అనుమతి ఇప్పించి ఇజ్రాయేల్ ప్రజలను వాళ్ళ స్వదేశంలో రావటానికి అప్పటి నుండి దినానికి ఎంతమంది వచ్చారు, 700 మంది వచ్చారు, ఇన్ని వేల మంది వచ్చారు. క్రీస్తు శకం 1918 నుండి వాళ్ళు రావటం ప్రారంభించారు. క్రీస్తు శకం 1947లోనో లేక 48లోనో వాళ్లకు స్వాతంత్ర్యం వచ్చింది. నాటి నుండి వాళ్ళు ద్రాక్షలు, ఎవలు, మరి అనేకమైనటువంటి అంజూరాలు వాళ్ళు పంట పండించుకుంటా ఉన్నారు, వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. కానీ నాటి నుండి నేటి వరకు వాళ్ళకు స్వాతంత్ర్యం అయితే వచ్చింది, వాళ్ళు స్వదేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. కానీ 2000 సంవత్సరాల నుండి యూదులకు దేవుని మందిరం లేదు. దేవుణ్ణి ఆరాధించాలి అంటే, వాళ్ళు బలులు అర్పించాలి అంటే, అర్పణలు చెల్లించాలి అంటే దేవుని మందిరం అనేది ఒకటి వారికి అవసరము. కాబట్టి వాళ్ళు యూదా దేశమును, ఇజ్రాయెల్ దేశాన్ని వచ్చి స్వతంత్రించుకున్న నాటి నుండి వాళ్ళు ఒక్క గోడ మాత్రమే మిగిలి ఉంది. ఆ గోడ దగ్గరకు పోయి ప్రతిరోజు అయ్యా మాకు మందిరం కావాలని వాళ్ళు దాని మీద చేయబెట్టి ప్రతిరోజు కూడా కన్నీటితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు ఆ మందిరం కట్టబడాలంటే దేవుని పిల్లలారా 3 రకాలైన వస్తువులు అవసరమని మనము చూస్తూ ఉన్నాం. హైఫర్ HEIFER అంటే ఒక ఫెమేల్ కౌ అనేది ఒకటి అవసరం. అంటే ఎర్రని పెయ్య, దానికి ఒక తెల్ల వెంట్రుక కూడా ఉండటానికి వీలు లేదు. అటువంటిది మాత్రమే అక్కడ అర్పణ అర్పించడానికి, బలి అర్పించడానికి యోగ్యత అది దొరికింది అని మనం గత వారం చెప్పుకున్నాం. రెండవదిగా నిష్కళంకుడైనటువంటి లేవి యాజకుడు, ఆ వ్యక్తి కూడా అంటే ఎర్రని పెయ్య వాళ్ళు మందిరం కట్టే సమయానికి అది లేత దూడ అయి ఉండాలి. అంటే 2 సంవత్సరాల అది లోపు అయి ఉండాలి అని మాత్రమే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ ఇప్పుడు దొరికినటువంటి అంటే ఇప్పటికి 6 రకాలైనటువంటి ఇవి దొరికాయని అంటున్నారు. కానీ మందిరం కట్టబడే టయానికి, వాళ్లకు బూడిద దొరికే టయానికి ఈ దొరికిన 7 రకాలైనటువంటి పెయ్యల్లో ఏ ఒక్కటి 2 సంవత్సరాలు దాటి వెళ్ళకూడదు వాటి వయస్సు. ఒకవేళ దాటి వెళ్ళినట్లయితే బూడిద దొరికినప్పటికీ, నిష్కళంకుడైనటువంటి లేవి యాజకుడు దొరికినప్పటికీ మరలా దీనికోసం 2 సంవత్సరాల లోపు తెల్ల వెంట్రుకలు లేనటువంటి ఆ పెయ్య దొరికేంత వరకు వాళ్ళు మందిరం కట్టడానికి వెయిట్ చేయాల్సిందే. ఇదంతా కూడా ప్రవచనాలన్నీ కూడా లేవియా కాండములోను, సంఖ్యాకాండములో ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి దేవుడే వీటన్నిటిని కూడా సమకూర్చడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ 3 రకాలైనటువంటి అంటే ఒకటి లేత పెయ్య, ఎర్రని పెయ్య, రెండవదిగా నిష్కళంకుడైనటువంటి లేవి యాజకుడు, మూడవదిగా బూడిద. బూడిదని గురించి మనం చెప్పుకున్నాం. 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ ద్వారా అది కోల్చబడి భయంకరమైన హింస, రంపాలు పెట్టి కోసాడు వాడు యూదుల్ని. ఆనాడు స్త్రీలను చెరపట్టాడు, బట్టలు చీల్చాడు, భయంకరమైన హింస వచ్చింది. వాళ్ళ శాపం వాళ్ళ మీదకి వచ్చేసింది, వాళ్ళు చెదిరిపోతున్నారు. ఆనాడు ఆ బలిపీఠం మీద వేడి అయినటువంటి మరి ఆ యొక్క బూడిదను ఆనాటి లేవి యాజకులైనటువంటి వారు ఒక దాంట్లో భద్రపరిచి దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో గుహలో దాచిపెట్టారు అని థాట్ ఉంది. కాబట్టి అది దొరకాలి. కాబట్టి ఇప్పుడు యోధా సైంటిస్టులని, శాస్త్రులను ఆ యోధా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇజ్రాయెల్ గవర్నమెంట్ శాలరీస్ పే చేసి అది వెతికిస్తూ ఉంది. అది దొరకాలి. దొరికిన వెంటనే ఈ 3 ఎప్పుడైతే సమకూర్చబడుతూ ఉంటాయో వెంటనే అక్కడ ఆ 3 దొరికినప్పటికీ కూడాను మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ దేవుని మందిరం కట్టుకోవడానికి వాళ్ళు ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళకి వీళ్ళకి శత్రుత్వం. ద్వితీయోపదేశ కాండంలో ప్రవచనాలు ఉన్నాయి. నిత్యంగా ఇజ్రాయెల్ దేశంలో ఆయిల్ కన్నులు ఉన్నాయి భూమి లోపట. దాన్ని స్వాధీనపరచుకోవాలని చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క అరబ్ కంట్రీస్ వాళ్ళు యూదుల్ని నాశనం చేయడానికి వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక బాంబు వేస్తూనే ఉంటారు ఇజ్రాయెల్ కంట్రీలో. కాబట్టి శత్రుత్వం, వీళ్ళందరూ బిక్కుమనుకుంటూ ఉన్నారు. అది ఎంత చుట్టుప్రక్కల నీకమైనటువంటి అరబ్ కంట్రీస్ ఉన్నాయి, మధ్యలో మాత్రమే ఇజ్రాయెల్ కంట్రీ ఉంది. వీళ్ళది మొత్తం 35-40 లక్షల మంది పాపులేషన్ మాత్రమే ఇజ్రాయెల్ కంట్రీ ఉంది. మరి చుట్టుప్రక్కల ఉన్న దేశాల ద్వారా ప్రతి రోజు కూడా ఏదో ఒక బాంబు పడుతూనే ఉంది ఇజ్రాయెల్ కంట్రీలో. కాబట్టి దేవుని పిల్లలారా, వాళ్ళు ఈ 3 దొరికినప్పటికీ కూడా ఇజ్రాయెల్ కంట్రీలో దేవుని మందిరం కట్టుకుంటానికి వాళ్ళకి మాత్రం కూడా ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళు ఈ 3 ఎప్పుడైతే దొరుకుతాయో అప్పుడు వెంటనే ఆ యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షమై అంటాడు, ఇదిగో ఇజ్రాయేలుతో 7 సంవత్సరాలు ఒక అగ్రిమెంట్ చేస్తాడు. ఏమనంటే, ఇదిగో నేను దేవుడను, ప్రతిరోజు మీకు నెమ్మది లేకుండా పోతుంది మీ చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ ద్వారా. కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి, ఇదిగో నేను మీకు దేవుని మందిరం కట్టుకుంటానికి నేను పర్మిషన్ ఇప్పిస్తాను, కావాలంటే అగ్రిమెంట్ చేస్తాను అని చెప్పి ఒప్పిస్తారు. వారు మెస్సియాను యాక్సెప్ట్ చేయలేదు, కానీ యాంటీ క్రైస్ట్ ను వాళ్ళు నమ్ముతారు. వాడు చెప్పే మాటల్ని నమ్మి వాడితో అగ్రిమెంట్ వీళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే వాడు ఆ పేపర్ మీద ఆ అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేస్తాడు యాంటీ క్రైస్ట్,
వెంటనే అక్కడి నుండి మనము 7 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటా పోవాలి. దేవుని మందిరం అప్పుడు కట్టబడుతుంది. దేవుని మందిరం కట్టబడిన వెంటనే ఇప్పుడు వీడు ప్రపంచంలో ఉన్నటువంటి 209 దేశాలు, 210 దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. వాటిలో ఒకటి ఇజ్రాయెల్ కంట్రీ. కాబట్టి దాన్ని వదిలేస్తాడు, ఎందుకంటే దానితో అగ్రిమెంట్ జరిగింది. మిగిలిన 209 దేశాలతో వాడు చెప్తాడు, నేనే దేవుడను. 666వ ముద్ర మీ కుడి చేతి మీద కానీ మీ నొసటి మీద కానీ వేయించుకోవాలి. కాబట్టి ఇది వేయించుకున్న వారికి మాత్రమే నిజంగా కొనాలన్నా అమ్మాలన్నా అని వాడు ఆ ప్రకారంగా ప్రకటన చేస్తా ఉంటాడు. ప్రపంచమంతా కూడా ఇవంతా కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంటుంది, టీవీలో ప్రసారాలు జరుగుతూ ఉంటాయి. వాడిని ప్రమోట్ చేయడానికి అదే టైంలో సావు దెబ్బ తగిలినటువంటి మరొక మృగం అంటే ఫాల్స్ ప్రాఫిట్ వాడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. వాడిని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడు ప్రసంగాలు చేస్తూ ఉంటాడు, అనేక దేశాలు తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడాను మీరందరూ కూడా ఏం చేయాలంటే యాంటీ క్రైస్ట్ యొక్క బొమ్మ చేసుకోవాలి, మట్టి బొమ్మ. దాన్ని మీ ఇండ్లలో పెట్టుకోవాలి. దానికి నేను ప్రాణం ఇస్తాను. అది ఆ బొమ్మ మీతో మాట్లాడుతుంది. దానికి మీరు 666 ముద్ర వేయించుకోవటం మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా దానికి మొక్కాలి, పూజ చేయాలి అని వాడు ఏం చేస్తూ ఉంటాడంట, ప్రపంచ ప్రజలందరినీ ఒక యూదా కంట్రీని తప్ప, ఇజ్రాయెల్ కంట్రీ తప్ప 209 దేశాల్లో ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా వాడు ఏం చేస్తూ ఉంటాడు, బలవంతము చేస్తాడు. ఎవరైతే అలా చేయకుండా ఉంటారో అలాంటి వారిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని దహించి వేసే అధికారం 7 సంవత్సరాలు వాడికి ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఎవరైతే వాడిని ఆరాధించరో యాంటీ క్రైస్ట్ ని, వాడిని హతం చేయటానికి కూడా వాడికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి మట్టి బొమ్మకు ప్రాణాన్ని ఇవ్వటానికి వాడికి అధికారం ఇవ్వబడింది అని గత ఆదివారం మనం ధ్యానించాం. మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము ఆ యొక్క క్రింది భాగంలో మనము చూసినప్పుడు ఆ మాటలన్నీ కూడా 5 రకాలైనటువంటి అధికారాలు. ఎవరైతే వాడు చెప్పిన మాటకు లొంగకుండా కూర్చోకుండా ఉంటాడో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసేటట్టు, మరి ఆ మట్టి బొమ్మకు ప్రాణం ఇచ్చేటట్టు, వాళ్ళను హతం చేసేటట్టు వాడికి అధికారము ఇవ్వబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రపంచంలో 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. వీళ్లకు ఈ నియమం వర్తించదు. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు వర్తించదు అంటే వాడు వాళ్ళతో 7 సంవత్సరాలు వాడు అగ్రిమెంట్ చేశాడు. కాబట్టి వాడికి మొక్కనక్కర్లేదు. వాడు నమ్మిస్తారు కాబట్టి వాడికి మొక్కనక్కర్లేదు, వాడు బొమ్మ చేసుకోనక్కర్లేదు, వాడిని పూజించనక్కర్లేదు. 666 ముద్ర వాళ్ళ నొసటి గాని కుడి చేతి మీద గాని వేయించుకునే అవసరము లేదు. కాబట్టి వాళ్ళు వాడిని 666 ముద్ర వేయించుకోరు. ఇంకా మిగిలింది ఎవరు చెప్పండి? 2వ రకం ఎవరు అంటే అన్యులతోనే నామినల్ క్రిస్టియన్స్ చేరిపోతారు. ఎందుకంటే వాళ్ళ భక్తి ఆనాడు బయటపడుతుంది. కాబట్టి 2వ రకం ప్రజలైనటువంటి వారు అంటే అన్యులు, క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుని నమ్మని వారు, వాళ్ళు ఒకటి. అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది నామినల్ క్రిస్టియానిటీ. పైకి భక్తి కనబరుస్తూ దేవుని శక్తిని ఆశ్రయించక లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే దేవుని మందిరాలకు వెళుతూ పాస్టర్ గారికి వరం ఉంది నాకు ప్రార్థన చేయాలని చెప్పించుకునే వాళ్ళు ఆ రోజు వాళ్ళతో కలిసిపోతారు. భక్తిహీనులతో వీళ్ళు కూడా కలిసిపోతూ ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లం ఏముంది చెప్పండి? 666 ముద్ర వేయించుకోవటానికి ప్రాబ్లం ఏముంది? వాళ్ళు ఏ దేవుడైతే మాకేంటి అని వాళ్ళు ఎగబడేలా ఆ ముద్ర వేయించుకుంటానికి ఎగబడి ఆ క్యూలో ఉండి అయ్యా ముందు నాకేయండి లంచం ఇచ్చి మళ్ళీ పైగా
ఇదిగో నాకు వేయండి, నా కుడి చేతి మీద వేయండి, మీరు కుడి చేతి మీదే కాదు నా నొసటి మీద కూడా వేయండి అని వాళ్ళు ఇష్టపూర్వకంగా, ఏ దేవుడైతే మాకేంటి, కావాలి తినటానికి, మా భార్య పిల్లలకు తిండి కావాలి, మా పిల్లలకి తాగటానికి పాలు కావాలి, మేము త్రాగటానికి నీళ్లు కావాలి, మేము అమ్ముకుంటానికి సరుకులు, మా దగ్గర పంటలు పండాయి, వ్యాపారాలు చేసుకోవాలి, మేము మా దగ్గర ఉన్నటువంటి సరుకులన్నీ కూడా అమ్ముకోవాలంటే మాకు అనుమతి కావాలి. కాబట్టి ఏ దేవుడైతే ఏంటి అని చెప్పేసి వాడు కావాలని మనహపూర్ ఇష్టపూర్వకంగా కదండి ఎగబడెల్లా 666 ముద్ర వేసుకొని వాడు మట్టి బొమ్మను చేసుకొని వాడు ఇంట్లో పెట్టుకొని ఆడు అబద్ధ ప్రవక్త వాడికి ప్రాణం ఇస్తాడు కాబట్టి ఆ మట్టి బొమ్మ వీళ్ళతో మాట్లాడుతుంది కాబట్టి బొమ్మ ఎదురుగా నిలబడి సాగిలు పడి బోర్లా పండుకొని దాన్ని సేవిస్తూ ఉంటాడు. ఇక మిగిలింది ఎవరు? 2 రకాల ప్రజలు వచ్చి మనం చెప్పుకున్నాం కదండి. ఒకటేమో యూదులు, వీడు ఇచ్చినటువంటి నియమం వాళ్ళకు వర్తించదు, అగ్రిమెంట్ చేశాడు కాబట్టి. రెండవది ఎవరు? నామినల్ క్రిస్టియన్స్ అను జెంటైల్స్, అన్యులు. మూడవది ఎవరు అంటే మిగిలింది ఇక క్రైస్తవులు. క్రైస్తవులు అడ్డం తిరుగుతా ఉంటారు. మేము నీ బొమ్మను చేసుకొని ఇంట్లో పెట్టుకోము, మేము 666 ముద్ర వేసుకోము అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చేస్తారు యాంటీ క్రైస్ట్ మీద, ఫాల్స్ ప్రాఫిట్ మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా కోసం దేవుడు మహిమ గల సింహాసనాన్ని ఆయన దిగి వచ్చాడు, మహిమలో ఉండవలసిన వాడు, కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతుండే దేవుడు మట్టి మానవుడిని, 6 అడుగులు లేని ఎత్తు లేని నన్ను ఎదుగో నరకాగ్ని గుండా నన్ను రక్షించడానికి మట్టి శరీరం దాల్చి ఆయన రిక్తుడిగా తను మరి తగ్గించుకొని దాసుని రూపం దాల్చి పశువుల పాకలోనికి వడ్రంగి వాణి అంటే దిగి వచ్చాడు. కాబట్టి ఆయన నా కోసం ప్రాణం పెట్టి నా రక్షకుడు. చిత్రహింసలు గీశారు. ఇంతగా త్యాగం చేసిన త్యాగమూర్తి కొరకు నేను నిలబడాలి అన్నటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితంతో వాళ్ళు ప్రభు కొరకు నిలబడి ఆ ఫాల్స్ ప్రాఫిట్, యాంటీ క్రైస్ట్ చెప్పిన మాటలు లోబడకుండా తిరుగుబాటు చేసి వాళ్ళు శిరచ్ఛేదనం చేసినా పర్వాలేదు, ఈ చర్మాన్ని ఒలిచినా పర్వాలేదు, కొండపేటులకు తీసుకుని వెళ్లి క్రింద పడవేసినా పర్వాలేదు, గుర్రాలకు కట్టేసి తాడుతో ఈడ్చుకుని వెళ్ళినా పర్వాలేదు, పైన చెట్లు కట్టివేసి మాకు క్రింద నుండి మంట పెట్టినా పర్వాలేదు అని వాళ్ళు ప్రభు కోసం త్యాగపూరితంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇట్టి గట్టి గోధుమ గింజల కొరకు ప్రభు కోసం ఏదైనా త్యాగం చేయటానికి గట్టిగా నిలబడినటువంటి క్రైస్తవులకు ఇప్పుడు ఏముంటుంది చెప్పండి? హింస ఉంటుంది. ఎలాంటి హింస అది అంటే మత్తయి సువార్త 24:20 వచనంలో యేసు ప్రభు తెలియచేసిన ఇదిగా మహాశ్రమ అనేది ఆనాటి క్రైస్తవులకు ఉంటుంది కాదండి. చాలా మంది బోధకులు ఈ రోజుల్లో ఏమని బోధిస్తున్నారు అంటే ఇదిగో 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అని. దానికి కొన్ని బైబిల్ గ్రంథంలో కొన్ని కొటేషన్స్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇదిగో ఆపద్దినమందు అపాయ కాలములో నేను నిన్ను కాపాడుదును అనే రెఫరెన్స్ కొంతమంది చూపిస్తూ ఉంటారు. కానీ అది కాదు. ఈ వాక్యాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ ఎప్పుడు అంటే ప్రభు చిత్తమైతే వచ్చేవారం, లేకుంటే అవతల వచ్చేవారం రావచ్చేమో ఆ వర్తమానము. కాబట్టి ప్రార్థన పూర్వకంగా వద్దాం. దేవుని ప్రజలకు కంపల్సరీగా హింస ఉంటుంది. అది ఎలాంటి హింస? యేసు ప్రభు పెట్టిన పేరేంటి అంటే మత్తయి సువార్త 24:20లో అది మహాశ్రమ. ఎలాంటి శ్రమ చెప్పండి? మహాశ్రమ. ఎందుకంటే ఇదిగో యోబుకి ఉదాహరణకి నేను చెప్తున్నాను. శ్రమ వచ్చింది. అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు వాదిస్తూ అతని చుట్టూ, అతని మరి కుటుంబీకుల చుట్టూ, మరి అతని కలిగిన యావత్తు చుట్టూ నువ్వు కంచి వేసావు కదా, కాబట్టి నేను దాటి వెళ్లి అతన్ని శ్రమ పెట్టకుండాన్నట్లు నువ్వు కంచి తీసే నా తడాగా చూపిస్తాను అంటే లేదు అని మరి యేసు ప్రభు యోబుని, అతని కుటుంబాన్ని, అతని ఆస్తిని కదండి దాచిపెట్టి
ఆ శ్రమ కాలం అయిపోయినాక ఇదిగో మా హీరో వచ్చాడని చెప్పుకోడు కదండి. ఇదిగో చుట్టూ కంచి తీసివేస్తున్నాను, యోబు చుట్టూ తీసివేస్తున్నా, ఆయన భార్య చుట్టూ తీసివేస్తున్నా, ఇదిగో ఆయన కుమారులు కుమార్తెల చుట్టూ కంచి తీసివేస్తున్నా, ఇదిగో అతని కలిగినటువంటి పశువులు గార్ధవాలు అన్నిటి చుట్టూ అతని ఆ యావదాస్తి చుట్టూ కంచి తీసివేస్తున్నాను, ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని చెప్పి తీసుకొచ్చి యోబును అతని కుమారులు కుమార్తెలను కుటుంబీకులను యావత్ ఆస్తి అంతా కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? అపవాది ఎదుట పెట్టాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పేసి దాచిపెట్టుకోలా. యోబును అతని కుటుంబీకులను ఆస్తిని దాచిపెట్టుకోలా. ఇప్పుడు వాడు వచ్చి సమస్తం కూడా ఆమేన్ దేవునికి మహిమ కలిగిన గాక. 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రైస్తవులకి ఖచ్చితంగా కాదండి, క్రైస్తవ సంఘం ముందుగా నెత్తబడుతుంది, అది యూదులకు మాత్రమే శ్రమ అంటాడు. నేను తెలియక అడుగుతాను, ఎవరైనా జవాబు చెప్పండి. యూదులతో 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తాడు, యూదులకు మొదటి 3.5 సంవత్సరాల తర్వాత అది రద్దు చేస్తాడు. కాబట్టి మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం గత 3-4 వారాలు చదువుకుంటూ వచ్చాము. ఒక వారము వారితో నిబంధన చేస్తాడు, 3.5 సంవత్సరం అంటే అర్ధవారం తర్వాత దాన్ని రద్దు చేస్తాడని మనం చదువుకున్నాము. కాబట్టి మొదటి 3.5 సంవత్సరాలు ఈ 8వ అధ్యాయము 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10, 11వ అధ్యాయాలు, ఈ అధ్యాయాల్లో శ్రమలు ఉంటున్నాయి. ఈ అధ్యాయాల్లో ఉన్న శ్రమలు ఎవరికండి? మొదటి 3.5 సంవత్సరాలు సంఘానికి కాక యోధా ప్రజలకు శ్రమలు ప్రారంభమయ్యేది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1 అధ్యాయములో మాత్రమే, 13వ అధ్యాయంలో కూడా సంఘానికే, 14వ అధ్యాయం సంఘానికే, 15వ అధ్యాయం సంఘానికే, 16వ అధ్యాయంలో విడవబడిన సంఘానికి ఉంటుంది శ్రమ. కాబట్టి ఈ అధ్యాయాలన్నింటిలో కూడా క్రైస్తవులకు శ్రమ ఉంటుందని నా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంటే అనేక మంది దైవ సేవకులు బోధకులు వ్యర్థమైన వివాదాలు పెట్టుకుని లేఖనాలను సరిగా వాటిని గుర్తించకుండా వేటితోనో మరి ప్రజలను రాంగ్ రూట్ లో నడిపిస్తూ ఉన్నారు. తాము తప్పిపోతూ సంఘాలలో కోట్ల మంది ప్రజలందరినీ కూడా సరైనటువంటి మార్గంలో కాకుండా తప్పుడు త్రోవలో నడిపిస్తున్నారు. కడవర దినాల్లో ఉంటున్న మనము మన జీవితాలని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని ఆత్మదేవుడి ఉదయకాలం మనకు ఖచ్చితంగానో ఖండితంగానో ఆయన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే మనం చదువుకున్నాం ఈ మంచి వారాలన్నింటిలో కూడా దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనములో ఒక వారము వరకు వాళ్లకు నిబంధన చేస్తాడు, ఒడంబడిక చేస్తాడు. కానీ అగ్రిమెంట్ అర్ధవారానికి అంటే మొదటి 3.5 సంవత్సరాలైన తర్వాత రద్దు చేసినప్పుడు అప్పుడు మాత్రమే సెకండ్ 3.5 సంవత్సరాలలో వాళ్ళని హింస పెట్టడం ప్రారంభం చేస్తాడు. ఆయన మొదటి 3.5 సంవత్సరాలలో 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8, 9, 10, 11, 13, 14, 15 ఇవన్నీ కూడా సంఘానికి మరి కాబట్టి సత్యాలను మనం కడవర దినాల్లో గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. బైబిల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే క్రొత్త నిబంధన సంఘానికి అంటే చదవండి, ఉదాహరణకి పౌలుగా మారక ముందు ఆయన క్రైస్తవుడు ఎక్కడున్నాడంటే అక్కడ పోయి సంఘాన్ని హింసించడం ప్రారంభిస్తున్నాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదా కలిగినటువంటి వాడు ఆనాటి రోమా సైన్యాన్ని వెంటబెట్టుకొని ఎక్కడ క్రైస్తవుడు అనే పేరు వినబడితే వాడిని పట్టుకొచ్చి చెరసాలలో వేసి చిత్రహింసలు చేస్తున్నాడు. అది చాలక దమస్కులో క్రైస్తవ సంఘం ఉందని చెప్పి విని సైనికులను వెంటబెట్టుకుని పోతూ ఉంటే ఆ గవిని దగ్గరికి వెళ్లేసరికి దమస్కస్ గవిని దగ్గరికి వెళ్లేసరికి యేసుక్రీస్తు ప్రత్యక్షత వానికి కలిగింది. తలక్రిందులుగా కింద పడ్డాడు. సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి వెలుగైన ప్రకాశమానము నేను చూచితిని అంటాడు. ఆయన అగ్రపరాజుతో సాక్ష్యం ఇస్తూ అంటాడు. కాబట్టి ఆ తేజస్సుకు గుడ్డివాడై గుర్రం మీద నుండి క్రింద పడి పచ్చట్లాడుతూ ఉంటే ఒక స్వరం విన్నాడు. సౌలాను నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే, అయ్యా నీవెవడో ప్రభువా అంటాడు. నీవు హింసించుచున్నా యేసుని అంటే దేవుని పిల్లల్ని ఎవడైనా హింసిస్తూ ఉంటే అది యేసుని హింసించినట్టే.
కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంటే సౌలు ఇదిగో ఈ దమస్కస్ అనే పట్టణంలో ఇదిగో యోధ అనే వాణి ఏంటంటే తిన్నని మార్గంలోకి వెళ్ళు, అక్కడ యోధ అనేవాడు ఉంటాడు, ఆ ఇంట్లోకి వెళ్ళు, నువ్వు చేయాల్సింది ఏంటో నేను చెప్తాను అని చెప్పి అంటాడు. యోధ అనే వాని ఇంటంటే స్తుతి అనే ఇల్లు. తిన్నని మార్గం అంటే వంకర మార్గాల్లో నడుస్తూ వచ్చాడు. దేవుని చేత అక్కడ పట్టబడ్డాడు. దేవుడు సౌలును పౌలుగా మార్చడానికి, తన సాధనంగా వాడుకోవటానికి, ఇదిగో క్రైస్తవ సంఘానికి 14 పత్రికలు ఇవ్వటానికి, ఇవన్నీ కూడా క్రైస్తవ సంఘానికి పునాది వేయటానికి నిశ్చయముగా సౌలును పట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అననీయ ఇదిగో నువ్వు వెళ్ళు, అక్కడ ఫలానా వాడు తిన్నని మార్గంలో తిన్నని వీధిలో యోధా అని వాని ఏంటో వాడు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి వాడు పాపాలు ఒప్పుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్లి వాని తల చేయబెట్టి నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, వాడు హింసకుడయ్యా, దోషకుడైనా, హాని చేస్తున్నాడు సంఘానికి, నాయన అమ్మో నేను వెళ్ళను ప్రభువా అంటే అననీయను దేవుడు గద్దించి పంపించాడు. పంపించినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, ఒక మాట చదవండి, దయచేసి చదవండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. త్వరగా సమయం అయిపోయింది. 5 నిమిషాలు మాత్రమే మన ముందు ఉంచబడింది. అపోస్తుల కార్యం 9, 15, 16 చూడండి. 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభు అంటున్నాడు, నా నామాన్ని భరించటానికి సౌలు అనేవాడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి ఆ నాట నుండి కదండి సౌలు పౌలుగా మారాడు. భయంకరమైన చిత్రహింసలు. క్రైస్తవుడు అంటేనే క్రైస్ట్ బేరర్ అని కదండి. అంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించేవాడు, క్రీస్తు కొరకు సమస్తమును భరించేవాడు. నాట నుండి దేవుడు ముందుగానే చెప్పాడు, ఇతడు నా నామము భరించుటకు, ఇతన్ని నా సాధనంగా వాడుకుంటానికి, ఇతనికి నేను ఎన్ని శ్రమలు పంపిస్తానో నువ్వే చూడు అననీయ అని దేవుడు చెప్పాడు. ప్రభు చిత్తమైతే ఈ శ్రమ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? సంఘానికి కాదు అండి. సంఘం అది శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది అని చాలా మంది బోధకులు తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు. తలలు వంచుదాం దేవుని సన్నిధానములో. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా అది ఎక్కడో లేదు. శ్రమల కాలం అనేది అది ఎక్కడో లేదు, మన ఎదుటనే ఉంది, బహు సమీపంగా ఉంది. దానిలో మనం ఎంటర్ కాబోతున్నాం. అది గ్రేట్ ట్రిబ్యునల్, అది ట్రిబులేషన్ అని పరిశుద్ధ గ్రంథం తెలియపరచబడుతూ ఉంది. దేవుడు తన వెంట తిప్పుకుంటానికి, తన మహిమ గల సింహాసనం మీద కుడి ప్రక్కన కూర్చోబెట్టుకోవటానికి 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రైస్తవ సంఘాన్ని ఎంటర్ చేయించబోతూ ఉన్నాడు. దేవుడు సంఘాన్ని దాచుకునే దేవుడు కాదు. దేవుడు క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ పిల్లల్ని దాచుకొని శ్రమల కాలం ముగించక ముందే ఇదిగో తీసుకుని పోయి మా హీరోని దాచిపెడుతున్నాను, ఇదిగో మా హీరోని నేను దాచిపెడతాను, నువ్వు శ్రమ పెట్టడానికి వీల్లేదు అని దాచుకునే దేవుడు కాదు. ఉదాహరణకి మనము చూసాం, ఇదిగో నిశ్చయముగా యోబు కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఆయన ఆస్తిని, ఆయన కలిగిన సమస్తాన్ని సాతాను ముందు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఇతడు నా నామం భరించటానికి, యోబు అతని కుటుంబం అంతా నా నామం భరించటానికి, శ్రమలు అనుభవించటానికి, ప్రాణం పోయినా, భార్య విడిచిపెట్టి పోయినా, పిల్లలందరూ చనిపోయినా, ఆస్తంతా పోయినా, శరీర ఆరోగ్యం పోయినా, చివరికి ప్రాణం పోతున్నా కానీ ఇదిగో ఇతడు నా నామం భరించటానికి, అతడు నేను ఎరుగను అని పలికేవాడు కాదు, ఇదిగో నా కోసం త్యాగం చేసేవాడు అని చెప్పి తీసుకుని వచ్చి సాతాను ఎదురుగా నిలబెట్టింది. ఇదిగా అపవాదికి సౌలును అప్పగించాడు. పౌలు ఎంత భయంకరమైన శ్రమను అనుభవించాడో మనకందరికీ తెలుసు. రాబోయే వారంలో దాన్ని మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి నుండే మనం ప్రార్థన చేయాలి.
దేవుడు మనల్ని తీసుకుని వెళ్లి యాంటీ క్రైస్ట్ ఎదురుగా నిలబెట్టబోతున్నాడు. మనల్ని మన పిల్లల్ని, మన భార్యల్ని, మన భర్తల్ని, మన సమస్తమును కూడా తీసుకుని వెళ్లి సాతాను ముందు నిలబెట్టబోతున్నాడు. అబద్ధ ప్రవక్త ముందు నిలబెట్టబోతున్నాడు. ప్రభు కొరకు మనము ప్రాణాలైన త్యాగం చేయటానికి సిద్ధపడతామా? శ్రమ, దాని తర్వాత కలగబోయే మహిమ ఉంటుంది. ముందు శ్రమ, తర్వాత కలగబోయే మహిమ, అది అత్యధికమైన మహిమ. వట్టిగానే రాదు. అత్యధికమైన మహిమ రావాలి అంటే ప్రభు కొరకు మనము ఇప్పటి నుండే సిద్ధపడాలి. శ్రమలు అనుభవించడానికి సిద్ధపడాలి. అవును ప్రభువా, నీ నామం భరించడానికి, నీ నామం కొరకు నాయన నేను సత్యము కొరకు నిలబడటానికి నీ శక్తిని నాకు ఇవ్వయ్యా, నీ బలాన్ని నాకు ఇవ్వయ్యా, నీ కృపను నాకు ఇవ్వు నాయన. మనమందరం కూడాను ప్రార్థించి అట్టి కృపను పొందుకునే వారు ఉండాలని దేవుడు కోరుతూ ఉండగా ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, నిత్య నివాసమైనటువంటి యేసు, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉన్నతమైన మహాకృపను బట్టి మీకు వందనాలు. నిండు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థించి ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు ప్రభువా దేవా, మీరు నాయన మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి మీకు వందనాలయ్యా. కడవరి కాలంలో ఉంటూ ఉన్నాం ప్రభువా. నీ లేఖనాలు పలు రకాలుగా మా దగ్గరకు వస్తుంది ప్రభువా. మేము మహిమలో మీతో కూడా ఉండాలి అంటే, మీతో కూడా మేము శ్రమ అనుభవించాలని మీ మాటలు మాకు తెలియజేస్తున్నాయి నాయన. అరణ్యము లేకుండా కానాను లేదు నాయన, అరణ్యము లేకుండా కానాను లేదు ప్రభువా. ఇదిగో మహిమనిస్తానని దేవా, కట్టని ఇళ్లు, నాటని చెట్లు, పాలు తేళ్లు ప్రవహించే దేశం ఇస్తానని అరణ్యంలో కూడా నడిపించారు దేవా. నామకార్థమైనటువంటి క్రైస్తవ ఆ యొక్క ఇశ్రాయేలీలు ఇదిగో నాయన 6,03,548 మంది నామకార్థమైన ఇశ్రాయేలీలుగా, నామకార్థమైన సంఘంగా వాళ్ళ అరణ్యముల రాలిపోయారు. నిజమైనటువంటి ప్రభువా దేవుని బిడ్డలుగా యెహోషువ, కాలేబు మాత్రమే నాయన నివాస ప్రభువా ప్రవేశించారు. మేము ఆ ఇద్దరిలో ఒకరిగా ఉండటానికి సంపూర్ణంగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపడుతున్నారు. మేము విని విడిచిపెట్టి వెళ్లిపోయేవారి వల్ల, ఈ లోకంలో నాయన మేము సుఖభోగాలు అనుభవించే వారి వల్లే కాకుండా దేవుని కొరకు దేనికైనా మేము సిద్ధపడటానికి అటు కృపదాయ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎత్తబడిన వాక్యానికి నీరు పెట్టినారు. చిన్ని నీ కుటుంబాన్ని మీ చేతులు పెడుతున్నా బాబుని కవా దేవా. నిత్యముగా నీ కుమార్తెను కుటుంబాన్ని గత వారం మీరు తీసుకుని వచ్చారయ్యా దేవా. బిడ్డలు మాతో ఉన్నారు, అనేక రకాలుగా పరిచర్య చేశారు. తిరిగి నాయన ప్రభా మీ స్తోత్రం, బిడ్డలు తిరిగి వెళుతూ ఉండగా ప్రభా ఇప్పుడు బయలుదేరింది మొదలుకొని బరోడా ఇంటికి చేరేంత వరకు బిడ్డల్ని వారికి కలిగిన యావత్తు మీ కృపాలు కలగవచ్చు. మంచి వాతావరణం కలుగ చేయండి. ప్రయాణం చేస్తున్న ప్రతి వాహనాన్ని మీ ఆత్మ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవాన్ని కృపలో వారిని ఎత్తుబట్టి నడిపించండి దేవా. మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేమందరం కలుసుకుంటానికి సార్ ఎవరెవరైతే మీ సన్నిధిలో పాల్గొన్నారో అట్టి వారిని, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి ఆరోగ్యాలు, వారి హృదయాలలో గొప్ప నెమ్మది, ప్రశాంతత, వారి కుటుంబాలలో గొప్ప దీవెనలు కురుమరి, వారి బిడ్డలు విచ్చలన్నింటిలోనూ మీరు తోడుగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా భౌతిక ఆశీర్వాదాలతో మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి సమృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి సంతృప్తితో ప్రతి ఒక్కరు నింపి మీ రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటానికి సిద్ధపరచున్నారు. ఈ దినం, ఈ వారం అంతా మీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధలు చేయండి. యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని ప్రేమ, మన ప్రభువుల రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్యుల సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనందరకు సదా తోడే ఉండి నడిపించునుగాక. యేసు క్రీస్తు శీఘ్రముగా 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 యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివా. God bless you all.